Hi, this is Amar Raja Naresh, Faculty of Bioscience from Srikakulam. ఈ వీడియోలో మనం బోటనీ ఫస్ట్ ఇయర్ బయాలజీ నుండి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ అనేది నీట్, ఎంసెట్, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫస్ట్ మనం మార్ఫాలజీ అంటే ఏంటో చూద్దాం. టు స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఇన్ ప్లాంట్స్. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఇన్ ప్లాంట్స్ యాజ్ నోన్ యాజ్ మార్ఫాలజీ. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే ఏంటో ముందు తెలియాలండి మీకు. అంటే మొక్కల్లో బయటికి కనిపించే భాగాలు. బయటికి కనిపించే భాగాలు మనం తీసుకుంటే స్టెమ్, అదేవిధంగా లీవ్స్, దాంతోపాటు ఫ్రూట్స్, అదేవిధంగా సీడ్స్. అంటే సీడ్స్ బయటికి కనిపించవు అనుకోవద్దండి. నార్మల్గా ప్లాంట్ యొక్క సీడ్స్ కూడా కొన్ని ప్లాంట్స్లో బయటికి కనిపిస్తాయి. దాంతోపాటు రూట్ అనేది అండర్ గ్రౌండ్ పార్ట్ కదా, మరి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అన్నారు అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ప్లాంట్ని నార్మల్గా మనం తీసుకుంటే ఆ బయటికి కనిపించే ఆ పార్ట్స్ గురించి స్టడీ చేయడమే మార్ఫాలజీ. క్లియర్ కదండి. ఎవ్రీ ప్లాంట్, ప్రతి ప్లాంట్లో కూడా మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడి నుంచి ఫస్ట్ వన్ రూట్ సిస్టమ్, సెకండ్ వన్ షూట్ సిస్టమ్ అండి. ఎవ్రీ ప్లాంట్ హ్యాజ్ 2 పార్ట్స్, రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్. ఈ రూట్ సిస్టమ్ అనేది అండర్ గ్రౌండ్ పార్ట్ అండి. షూట్ సిస్టమ్ అనేది ఏరియల్ పార్ట్. అంటే రూట్ సిస్టమ్ అనేది సాయిల్ లోపల ఉంటుంది, సాయిల్ బయట ఉండేది షూట్ సిస్టమ్ అంటారండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్లో చూద్దాం ఒకసారి. ఇది రూట్ సిస్టమ్ అండి, అండర్ గ్రౌండ్ పార్ట్. అబౌవ్ అండర్ గ్రౌండ్ పార్ట్ ఈజ్ షూట్ సిస్టమ్. ఈ షూట్ సిస్టంలో ఈ పార్ట్ని ఏమంటామంటే స్టెమ్ అండి. ఈ స్టెమ్ నుంచి ఏర్పడతాయి లీవ్స్ అండి. ఈ స్టెమ్ నుంచే ఏర్పడతాయి ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్లో ఉంటాయి సీడ్స్ అండి. క్లియర్. ఇదంతా షూట్ సిస్టమ్, ఇది రూట్ సిస్టమ్. ఈ టోటల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి మనం స్టడీ చేయడం ఏమంటామంటే మార్ఫాలజీ. క్లియర్ కదండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాం. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క మార్ఫాలజీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ మనం ఈ రూట్ సిస్టమ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. రూట్ సిస్టమ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. రూట్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది రూట్ సిస్టమ్ ఇప్పుడే చెప్పామండి. అండర్ గ్రౌండ్ పార్ట్ని ఏమంటామంటే రూట్ సిస్టమ్ అన్నాం. ఈ రూట్ సిస్టంలో ఏముంటుందంటే రూట్ ఉంటుందండి, తెలిసిందే మీకు. ఈ రూట్ సిస్టమ్ అనేది మెయిన్గా 2 రకాలుగా ఉంటుందండి. 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ట్యాప్ రూట్ సిస్టమ్, సెకండ్ వన్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్, ట్యాప్ రూట్ సిస్టమ్. ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది డైకాట్ ప్లాంట్లో కనబడుతుందండి. మనకి డైకాట్స్, అదేవిధంగా మోనోకాట్స్ ఉంటాయి. ఈ డైకాట్స్ ప్లాంట్లో కనిపిస్తుంది ట్యాప్ రూట్ సిస్టమ్. ఈ మోనోకాట్స్ ప్లాంట్లో కనిపిస్తుంది ఫైబ్రస్ రూట్ సిస్టమ్. మీరు ఆల్రెడీ తెలుసు డైకాటిలెడన్స్, మోనోకాటిలెడన్స్ అనేవి మీరు ఆల్రెడీ వినుంటారండి. ఇప్పుడు ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఇది నార్మల్గా సాయిల్ అనుకోండి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే సీడ్లో రాడికల్ ఉంటుందండి. అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఇది సీడ్ అనుకోండి. ఈ లోపల ఉండే ఈ పార్ట్ని ఎంబ్రియో అనుకోండి. ఈ టోటల్ సీడ్. ఈ ఎంబ్రియోలో ఈ కింద ఉండే ఈ పార్ట్ని రాడికల్ అంటారండి. ఈ పైకి ఉండే ఈ పార్ట్ని ప్లమ్యూల్ అంటారండి. ఈ రాడికల్ నుండి రూట్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. రాడికల్ నుండి ఏర్పడేదే రూట్ సిస్టమ్.
ఈ ప్లమ్యూల్ నుండి ఏర్పడేదే షూట్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండి. కరెక్టే వినండి. రూట్ సిస్టమ్ అరైజింగ్ ఫ్రమ్ రాడికల్, షూట్ సిస్టమ్ అరైజింగ్ ఫ్రమ్ ప్లమ్యూల్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ ట్యాప్ రూట్ సిస్టమ్ అయినా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అయినా యాక్చువల్గా రాడికల్ నుండి ఏర్పడుతుంది అనుకోవద్దు. అంటే రూట్ సిస్టమ్ రాడికల్ నుంచి ఏర్పడుతుంది యాక్చువల్గా బిట్, అది ప్లమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ ఏర్పడుతుంది. కానీ ఈ రూట్ సిస్టమ్ అనేవి 2 టైప్స్ అన్నాం, ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది డైకాట్స్ ప్లాంట్లో ఉంది, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది మోనోకాట్స్ ప్లాంట్లో ఉంది. మీకు తెలిసింది ఆల్రెడీ, కరెక్ట్ వినండి. ఈ డైకాట్ ప్లాంట్, మోనోకాట్ ప్లాంట్కి ఎగ్జాంపుల్ నార్మల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. మస్టర్డ్ ప్లాంట్ అని ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో బయాలజీ టెక్స్ట్ బుక్ అనేది ఈ సంవత్సరం మారింది. బాటనీ జువాలజీ కలిపి బయాలజీ అనే నేమ్తో టెక్స్ట్ బుక్ వచ్చింది. దానిలో తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ లేవు, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో మాత్రమే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, గమనించండి. మస్టర్డ్ ప్లాంట్ అనేది డైకాట్ ప్లాంట్. మస్టర్డ్ ప్లాంట్లో ఉండే రూట్ సిస్టమ్ ఏంటంటే ట్యాప్ రూట్ సిస్టమ్. ఇక్కడ మోనోకాట్స్కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే వీట్ ఇచ్చాడండి. వీటిలో ఉండేది ఫైబ్రస్ రూట్ సిస్టమ్. చూద్దామండి. రెండు ఉన్న ట్యాప్ రూట్ సిస్టమ్ అరైజింగ్ ఫ్రమ్ రాడికల్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ సీడ్. క్లియర్ కదండి. సీడ్లో జెర్మినేటింగ్ ఎంబ్రియో ఉంటుంది, దానిలో కింద ఉండే పార్ట్ రాడికల్ అంటారు, పైన ఉండే పార్ట్ ప్లమ్యూల్ అంటారు. ఈ రాడికల్ నుంచి ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఏర్పడుతుందండి. కరెక్ట్ చూడండి. నార్మల్గా ఈ రాడికల్ నుంచి మొదటిగా ఒక రూట్ వస్తుందండి, దీన్ని ప్రైమరీ రూట్ అంటారు. ప్రైమరీ రూట్ ఫార్మ్డ్ ఫ్రమ్ రాడికల్. ఇది రాడికల్ అనుకోండి. ప్రైమరీ రూట్ నుండి మళ్ళీ ఇంకొక చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయండి, వీటిని సెకండరీ రూట్స్ అంటారు. ఈ సెకండరీ రూట్స్ నుంచి మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి, వీటిని ఏమంటారంటే టెర్సరీ రూట్స్ అంటారండి. ఈ విధంగా ప్రైమరీ రూట్, సెకండరీ రూట్, టెర్సరీ రూట్స్ ఇవన్నీ ఉంటే అటువంటి రూట్ సిస్టమ్ను ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారండి. ఇందులో ప్రైమరీ రూట్ మాత్రమే రాడికల్ నుంచి ఏర్పడుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సెకండరీ అండ్ టెర్సరీ రూట్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ప్రైమరీ రూట్. యాక్చువల్గా అయితే సెకండరీ రూట్ అరైజింగ్ ఫ్రమ్ ప్రైమరీ రూట్, టెర్సరీ రూట్ అరైజింగ్ ఫ్రమ్ సెకండరీ రూట్స్, ప్రైమరీ రూట్ ఫార్మ్డ్ ఫ్రమ్ రాడికల్. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ అండి. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే చూడండి. ఫైబ్రస్ రూట్ సిస్టంలో యాక్చువల్గా రాడికల్ నుంచి ప్రైమరీ రూట్ అనేది ఏర్పడుతుంది యాక్చువల్గా, కానీ షార్ట్ లివ్డ్, చాలా తక్కువ కాలం మాత్రమే నివసిస్తుందండి. యాక్చువల్గా తక్కువ కాలం ఉండి తర్వాత దీని ప్లేస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మాలర్ రూట్స్, చాలా ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న స్మాల్ రూట్స్ అనేవి ఈ స్టెమ్ అనుకుంటే, ఇది స్టెమ్ అండి, ఈ స్టెమ్ యొక్క ఈ బేస్ పాయింట్ నుంచి ఏర్పడతాయండి. ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివింగ్ ఇన్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. సో మనీ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మాలర్ రూట్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ద స్టెమ్. ఈ స్టెమ్ యొక్క బేస్ పాయింట్ నుంచి చిన్న చిన్న రూట్స్ ఏర్పడతాయి. ఇటువంటి రూట్ సిస్టమ్నే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ వీట్, మోనోకాట్. క్లియర్ కదండి. యాక్చువల్గా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ మొత్తం ఏర్పడేటప్పటికి ప్రైమరీ రూట్ అనేది ఉండదు. ప్రైమరీ రూట్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. క్లియర్. ఇటువంటి రూట్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దామండి. ఒకసారి ఫంక్షన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఉన్న ఫంక్షన్స్. కరెక్ట్ వినండి. రూట్ ఫంక్షన్స్. రూట్ ఫంక్షన్ చూద్దామండి. ఫస్ట్ అందరికి తెలిసిందే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఫ్రమ్ ద సాయిల్. చూడండి, సాయిల్ నుంచి వాటర్ అండ్ మినరల్స్ని అబ్జర్వ్ చేస్తుంది ఎవరంటే రూట్. ఇదే రూట్ ఏం చేస్తుందంటే ఎంకరేజ్ టు ద ప్లాంట్ పార్ట్స్. ఈ ప్లాంట్ పార్ట్స్కి సపోర్ట్ కూడా ఇస్తుందండి. అదేవిధంగా
నెక్స్ట్ చూడండి, స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్స్. స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్స్. కొన్ని ప్లాంట్స్లో ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, రాడిస్ వాటిలో ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేస్తుంది. అదేవిధంగా ఇంకొక మెయిన్ ఫంక్షన్ ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, సింథసిస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. చూడండి ఇది కొద్దిగా ఇంపార్టెంట్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ప్లాంట్ హార్మోన్స్ అండి. ప్లాంట్ హార్మోన్స్ లైక్ ఆక్సిన్స్, జిబరెలిన్, సైటోకైనిన్స్, అబ్సెసిక్, ఈథిన్, ఇటువంటి కొన్ని ప్లాంట్ హార్మోన్స్ కూడా ఈ రూట్ అనేది సెన్సిస్ చేస్తుంది, అంటే ఈ రూట్ అనేది ఫామ్ చేస్తుంది అని అర్థం. క్లియర్ కదండి. రూట్ సిస్టంలో 2 టైప్స్ అంటే ఏంటి, రూట్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ చెప్పానండి. క్లియర్. దీంతో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక రూట్ సిస్టమ్ ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా చూడండి, అడ్వాంటియస్ రూట్ సిస్టమ్ అండి. అడ్వాంటీసియస్ రూట్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అడ్వాంటియస్ రూట్ సిస్టమ్ కరెక్ట్గా చూడండి. అడ్వాంటీసియస్ రూట్ సిస్టమ్ అంటే యాక్చువల్లీ రూట్ ఎక్కడి నుంచి ఏర్పడింది, రాడికల్ ఆఫ్ ద సీడ్. సీడ్ యొక్క ఈ రాడికల్ నుంచి ఏర్పడుతుంది రూట్. యాక్చువల్గా ట్యాప్ రూట్ సిస్టమ్ ఏర్పడుతుంది. క్లియర్గా చెప్పాలంటే రాడికల్ నుండి కాకుండా ప్లాంట్స్లో ఏదైనా పార్ట్స్ నుంచి రూట్స్ వచ్చాయి అనుకోండి, దాన్ని అడ్వాంటీసియస్ రూట్ సిస్టమ్ అంటారు. అడ్వాంటీసియస్ రూట్ సిస్టమ్ అరైజింగ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అదర్ దాన్ రాడికల్. రాడికల్ నుంచి కాకుండా ఏదైనా పార్ట్ నుంచి వచ్చిందనుకోండి, అటువంటి రూట్ సిస్టమ్నే అడ్వాంటీసియస్ రూట్ సిస్టమ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ మాత్రం రాస్తాను చూడండి. నేను గ్రాసెస్, అదేవిధంగా మోన్స్టెరా, ఈ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు ఎక్కువగా అండి. మోన్స్టెరా, దాంతోపాటు బనియన్ ట్రీ. బనియన్ ట్రీ అంటే తెలుగులో మర్రి చెట్టు, తెలిసిందే. ఇది అడ్వాంటీసియస్ రూట్ సిస్టమ్. క్లియర్ కదండి. ఇప్పుడు మనం రూట్లో కొన్ని రీజియన్స్ ఉంటాయండి, ఆ రీజియన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడతామండి. రీజియన్స్ ఆఫ్ ద రూట్. చూడండి ఇంపార్టెంట్, ఇది ఉన్న ప్రతి పదం ఇంపార్టెంట్ అండి. రీజియన్స్ ఆఫ్ ద రూట్. రూట్లో కొన్ని రీజియన్స్ ఉంటాయండి, కొన్ని మండలాలు ఉంటాయి, అవేంటో చూద్దామండి. రూట్స్లో యాక్చువల్గా 3 రీజియన్స్ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. రీజియన్ ఆఫ్ మెరిస్టెమేటిక్ యాక్టివిటీ. సెకండ్ వన్ రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్. రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్. థర్డ్ వన్ చూద్దామండి, రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్. పేర్లోనే ఉన్నాయండి, రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్. ఇవండి రూట్లో రీజియన్స్. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం బొమ్మను అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి కరెక్టేనండి. ఇది రూట్ అండి. రూట్లో ఈ పార్ట్ని ఏంటంటే ఏమంటారంటే రూట్ ఎపెక్స్ అంటారండి. రూట్ ఎపెక్స్. ఈ రూట్ ఎపెక్స్ని కవర్ చేస్తూ థంబెల్ షేప్ ఆర్ క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఈ క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని ఏమంటారంటే రూట్ క్యాప్ అంటారండి. రూట్ క్యాప్ అంటారు. ఈ రూట్ క్యాప్ ఏం చేస్తుందంటే రూట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ రూట్ అనేది సాయిల్లోనికి పెరగడానికి, గ్రోత్ అవ్వడానికి తోడ్పడుతుంది, ఒక వేని చూపెడుతుంది యాక్చువల్గా అయితే. క్లియర్ కదండి. ఈ రూట్ క్యాప్కి కొద్ది మిల్లీమీటర్స్ కొంచెం పైన ఉండే రీజియన్ ఏమంటామంటే మనం ఈ రీజియన్నే మెరిస్టెమేటిక్ యాక్టివిటీ అంటారండి. ఇదండి, ఈ రీజియన్నే మెరిస్టెమేటిక్ యాక్టివిటీ రీజియన్ అంటారు షార్ట్కట్లో. ఈ మెరిస్టెమేటిక్ యాక్టివిటీ రీజియన్లో సెల్స్ అనేవి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. ఈ సెల్స్ అనేవి డివైడ్ రిపీటెడ్లీ, అంటే నిత్యం ఏం జరుగుతుందంటే ఇక్కడ సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. మెరిస్టెమేటిక్ రీజియన్ యొక్క మెయిన్ క్యారెక్టర్ అంటే సెల్ డివిజన్.
ర్యాపిడ్ అంటే రిపీటెడ్గా సెల్ డివిజన్ జరిగే రీజన్ ఏంటంటే మెరిస్టెమేటిక్ యాక్టివిటీ రీజియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మెరిస్టెమేటిక్ యాక్టివిటీ రీజియన్లో సెల్స్ అనేవి స్మాలర్ సెల్స్, చూడండి కరెక్ట్గా అండి, స్మాల్ సెల్స్ అండ్ థిక్ సెల్ వాల్. కరెక్ట్గా చూడండి. అంటే సెల్స్ కొద్దిగా స్మాల్ సెల్స్ ఉంటాయి, థిన్ ఆర్ థిక్ సెల్ వాల్స్. దాంతోపాటు డెన్స్ ప్రోటోప్లాజం, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. డెన్స్ ప్రోటోప్లాజం కరెక్ట్గా చూడండి. తెలుగు మీడియం స్టూడెంట్కి అర్థం కాకపోవచ్చు. డెన్స్ అంటే చెక్కనైన పలుచనైన ప్రోటోప్లాజం ఉంటుందండి. ప్రోటోప్లాజం అంటే ఏంటి ఇప్పుడు చాలామందికి డౌట్ కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా తిన్నండి, టెక్స్ట్ బుక్ తిన్ని ఇచ్చాడు. ఒకసారి చూడండి ఒకసారి. సెల్ అండి, ఈ మిడిల్ పార్ట్ని న్యూక్లియస్ అంటారు. మిడిల్ పార్ట్ని ఏమన్నామంటే మనం న్యూక్లియస్ అండి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఉండే ఫ్లూయిడ్ని ఏమంటామంటే ప్రోటోప్లాజం అంటామండి. కరెక్ట్గా అయితే ఈ న్యూక్లియస్ చుట్టూ ఉండే ఈ ఫ్లూయిడ్ని సైటోప్లాజం అంటామండి. సైటోప్లాజం. ఈ సెల్ ఉంది కదా, సెల్ లోపల మొత్తం ఫ్లూయిడ్ని అంటే న్యూక్లియస్ సైటోప్లాజం కలిపి ఇక్కడ ప్రోటోప్లాజం అంటామండి. చూడండి, స్మాల్ సెల్, థిన్ సెల్ వాల్ అండ్ డెన్స్ ప్రోటోప్లాజం అనేది మెరిస్టెమాటిక్ రీజియన్ ఉండే సెల్స్లో ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సెల్ డివిజన్, డివైడ్ రిపీటెడ్లీ, రిపీటేటివ్ ఉంటుంది. క్లియర్గా అండి. దీనికంటే కొద్దిగా దీనికి సమీపాన ప్రోక్సిమల్ అంటాడు. యాక్చువల్ దీనికి సమీపాన కొన్ని సెల్స్ ఉంటాయండి. అవి ఎప్పుడు కూడా రూట్ ఎలాంగేషన్కు తోడ్పడతాయండి. రూట్ ఎలాంగేషన్కు అంటే గ్రోత్ ఆఫ్ ఎలాంగేషన్. ఇది ఏంటంటే పొడవులో లెంగ్త్లో పెరగడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ రీజియను దీన్ని ఏమంటామంటే ఎలాంగేషన్ రీజియన్ అంటారండి. ఈ ఎలాంగేషన్ రీజియన్తో సెల్ డెవలప్ అయి తర్వాత మెచ్యురేషన్ చెందుతాయండి. డెవలప్ అయి మెచ్యురేషన్ చెంది చిట్ట చివరగా ఈ మెచ్యురేషన్ రీజియన్ ఏర్పడుతుంది. ఇది మెచ్యురేషన్ రీజియన్. చూడండి, ఎలాంగేషన్ రీజియన్ సెల్సే డెవలప్మెంట్ అయ్యి మెచ్యురేషన్ రీజన్లో సెల్స్గా మారుతాయి. ఇది రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెచ్యురేషన్ రీజియన్లో అవుటర్ సెల్స్ ఉంటాయండి. చూడండి ఒకసారి. ఈ అవుటర్ సెల్స్ను వీటిని ఎపిడెర్మల్ సెల్స్ అంటారండి. ఎపిడెర్మల్ సెల్స్. దీని వీడియోలో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళే స్టూడెంట్స్కి బాగా అర్థమయ్యేటట్టు చెప్తానండి. కాన్సెప్ట్ అది. ఎపిడెర్మల్ సెల్స్ ఉంటాయి. ఈ ఎపిడెర్మల్ సెల్స్ నుండి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయండి. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయి వీటి నుండి. ఈ ఎపిడెర్మల్ సెల్స్ నుంచి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయండి. వీటిని ఏమంటామంటే రూట్ ఎయిర్స్ అంటారండి. వీటిని రూట్ ఎయిర్స్ అంటారు. ఈ రూట్ ఎయిర్స్ ఏం చేస్తాయంటే సాయిల్ నుంచి మినరల్స్ను వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి. ఇందా చెప్పినప్పుడు మనం రూట్ ఫంక్షన్ చెప్పాము. ఆ రూట్లో వాటర్ మినరల్స్ని అబ్జర్వ్ చేసే పార్ట్స్ ఎవరంటే రూట్ ఎయిర్స్ అండి. ఇది రీజన్ ఆఫ్ రూట్స్. క్లియర్ కదండి? క్లియర్. ఇప్పుడు మనం స్టెమ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ స్టెమ్ అనేది షూట్ సిస్టంలో పార్ట్ అని చెప్పామండి. స్టెమ్ ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ స్టెమ్. ఈ స్టెమ్ అనేది ఇక్కడ చూడండి, ఇది స్టెమ్ అండి, ఏరియల్ పార్ట్. స్టెమ్ ఈజ్ అరైజింగ్ ఫ్రమ్ ప్లమ్యూల్ ఆఫ్ సీడ్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పండి ప్లమ్యూల్ నుంచి ఏర్పడుతుంది స్టెమ్ అండి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఈ ప్లమ్యూల్ నుంచి ఏర్పడుతుంది స్టెమ్. ఈ స్టెమ్ నుంచి లీవ్స్ కానీ బ్రాంచెస్ కానీ ఏర్పడతాయండి. కరెక్ట్గా చూడండి, స్టెమ్ నుండి లీఫ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ స్టెమ్లో ఏ పార్ట్ నుంచి లీఫ్ ఏర్పడిందో దీన్ని నోడ్ అంటారండి. నోడ్. లీవ్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ నోడ్స్ ఆఫ్ ద స్టెమ్. చూడండి, ఇక్కడ ఒక లీఫ్ ఉంది, ఇది కూడా నోడ్. ఈ మధ్యలో ఉండే దీన్ని ఇంటర్ నోడ్ అంటారండి. ఇంటర్ నోడ్. ఇంటర్ నోడ్స్ అనేవి స్టెమ్లో ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్. కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఈ స్టెమ్ నుంచి బడ్స్ అనేవి ఏర్పడుతుందండి. బడ్స్ ఇవి రెండు రకాలుగా ఏర్పడవచ్చు. ఒకటి
టెర్మినల్, సెకండ్ వన్ ఆక్సిలరీ బర్డ్స్. ఇక్కడ చూడండి, టెర్మినల్ బర్డ్స్ అంటే ఇప్పుడు స్టెమ్ ఉందనుకో నార్మల్గా ఈ చివరిని ఏర్పడవచ్చు, అదే టెర్మినల్. ఇది బ్రాంచ్ కానీ లీఫ్ కానీ అవుతుంటే ఈ ప్లేస్లో ఏర్పడింది ఆక్సిలరీ బర్డ్స్ అండి. ఈ యాక్సిల్ పార్ట్లో ఏర్పడేది ఆక్సిలరీ బర్డ్స్, ఆ పైన ఏర్పడేది టెర్మినల్ బర్డ్స్ అండి. అవి స్టెమ్ నుంచి ఏర్పడతాయి. క్లియర్ కదండి. ఈ స్టెమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎక్స్పాండింగ్ ద బ్రాంచెస్ ఆన్ స్టెమ్. స్టెమ్ నుంచి యాక్చువల్గా బ్రాంచెస్ ఏర్పడతాయండి, ఆ బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేస్తాయి, అదే మెయిన్ ఫంక్షన్. అయితే బ్రాంచెస్లో లీవ్స్ ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, అదేవిధముగా ఆ బ్రాంచెస్ నుంచి ఫ్లవర్స్ కూడా ఉండొచ్చు. వాటిని ఎక్స్పాండ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అండి. కరెక్ట్గా చూడండి, మెయిన్ ఫంక్షన్ ఇక్కడ రాస్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎక్స్పాండ్ ద బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ నుంచి యాక్చువల్గా ఈ బ్రాంచెస్లో ఏముంటాయండి, కరెక్ట్గా చూడండి, ఫ్రూట్స్ ఉండొచ్చు, అదేవిధంగా ఫ్లవర్స్ ఉండొచ్చు, దాంతోపాటు లీవ్స్ ఉండొచ్చు. అంటే ఫైనల్గా చెప్పాలంటే ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని, లీవ్స్ని, అదేవిధంగా కొన్ని రకాల బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేస్తేదే స్టెమ్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఎక్స్పాండ్స్ ద బ్రాంచెస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాండం పైన ఉండే బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేయడమే దీని ప్రధానమైన ఫంక్షన్. ఇంకొక ఫంక్షన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ట్రాన్స్పోర్ట్స్. టెక్స్ట్ బుక్లో కండక్ట్స్ అంటారు. ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ మినరల్స్, అండ్ ఫోటోసింథేట్స్ అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఏర్పడే ఫుడ్ మెటీరియల్నే ఫోటోసింథేట్స్ అంటారండి. ఈ ఫుడ్ మెటీరియల్ మీకు ఆల్రెడీ తెలుసు, గ్లూకోజ్. ఫోటోసింథసిస్ ద్వారా ఏర్పడే గ్లూకోజ్ను రూట్ అబ్జర్వ్ చేసిన వాటర్ మినరల్స్ను మిగతా పార్ట్స్కి ఎక్స్పాండ్ చేసేదే స్టెమ్. అంటే కరెక్ట్ చూడండి, ఎక్కువగా ఫోటోసింథసిస్ జరిగే పార్ట్ అంటే లీఫ్. ఈ లీఫ్లో ఏర్పడే గ్లూకోజ్ మాలిక్యూల్స్ను ఈ రూట్ అబ్జర్వ్ చేసిన వాటర్ అండ్ మినరల్స్ను ప్లాంట్ టోటల్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసేదే ఎవరంటే ఇక్కడ స్టెమ్ అండి. క్లియర్ కదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెమ్ యొక్క ఇంకొక ఫంక్షన్ ఉందండి, చూడండి ఒకసారి. మెయిన్ ఫంక్షన్ అయితే ఇది. ఎందరు ఫంక్షన్స్ ఇవి? స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, జింజర్, గార్లిక్, వీటన్నిటిలో కూడా స్టెమ్లో ఫుడ్ అనేది స్టోర్ అయి ఉంటుందండి. దాంతోపాటు ప్రొటెక్షన్, ప్లాంట్ ప్రొటెక్ట్ చేస్తుందండి. దానితో పాటు మెకానికల్ సపోర్ట్ అండి, ప్లాంట్కి సపోర్ట్ కూడా ఇస్తుంది. ఈ ఫంక్షన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన స్టెమ్ గురించి. క్లియర్ కదండి. ఎనదర్ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ చూడండి, లీఫ్. ఇప్పుడే చెప్పాను, లీవ్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ నోడ్స్ ఆఫ్ ద స్టెమ్. ఈ లీఫ్ గురించి ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి చూడండి, ఇక్కడ నార్మల్గా నేను లీఫ్ స్ట్రక్చర్ వేస్తున్నా, చూడండి ఒకసారి. ఇది లీఫ్ చూద్దాం తర్వాత. ఈ లీఫ్ అనేది గ్రీన్ కలర్డ్ ఆర్గాన్ అండ్ వెజిటేటివ్ ఆర్గాన్. గ్రీన్ కలర్డ్ ఆర్గాన్. వెజిటేటివ్ ఆర్గాన్స్ అంటే ఎవ్రీ ప్లాంట్స్లో వెజిటేటివ్ ఆర్గాన్స్ ఉంటాయి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఎవరంటే ఫ్లవర్. వెజిటేటివ్ ఆర్గాన్స్ ఎవరంటే స్టెమ్, రూట్ అండ్ లీవ్స్. మనం ఇప్పుడు ఈ లీఫ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి వెజిటేటివ్ ఆర్గాన్ అండ్ ఫోటోసింథటిక్ ఆర్గాన్. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరిగి ఫుడ్ మెటీరియల్ అనేవి ఈ లీఫ్లో తయారవుతాయి కాబట్టి దీన్ని ఫోటోసింథటిక్ ఆర్గాన్ కూడా అనొచ్చు. గ్రీన్ కలర్ ఆర్గాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లీవ్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ఎపికల్ మెరిస్టమ్. ప్రతి పార్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎపికల్ మెరిస్టమ్, స్టెమ్ ఎపికల్ మెరిస్టమ్, అది గుర్తుపెట్టుకోండి.
స్టెమ్లో ఎపికల్ మెరిస్టెమ్ ఉంటుంది. మెరిస్టెమేటిక్ టిష్యూ అంటే అర్థం అవ్వాలి. మెరిస్టెమేటిక్ అంటే సెల్ డివిజన్, రిపీటెడ్గా సెల్ డివిజన్ అయ్యే టిష్యూ మెరిస్టెమేటిక్ టిష్యూ. ఎపికల్ మెరిస్టెమ్ అంటే ఇక్కడ ఇది స్టెమ్ అనుకుంటే ఈ చివర ఉండేది ఎపికల్ మెరిస్టెమ్. స్టెమ్ ఎపికల్ మెరిస్టెమ్ నుండి ఉత్పత్తి అయ్యే పార్ట్ ఎవరంటే లీఫ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆల్ లీవ్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ఎపికల్ మెరిస్టెమ్ ఆఫ్ ద స్టెమ్. All leaves are vegetative organs. The main function of leaves are conducting photosynthesis. The main function of photosynthesis is producing glucose molecules. Glucose is food material in the plants. Very very important. ఎందుకంటే ఇది ఈ వీడియో తెలుగు మీడియం స్టూడెంట్స్కి కాబట్టి ఇంగ్లీష్లో అర్థం కాకపోవచ్చు, అందుకే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కరెక్ట్గా గమనించండి. ప్యూర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వేరే వీడియో చేద్దాం, ఇది ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్ ఉద్దేశించింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. రీసెంట్గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిన స్టూడెంట్స్కి కొద్దిగా అర్థం అవడానికి అవకాశం ఉంది. ఈ లీవ్స్ అనేవి యాక్రోపిటల్, చూడండి చాలా ఇంపార్టెంట్ పదం ఇది. యాక్రోపిటల్ ఆర్డర్లో అమరు ఉంటాయి స్టెమ్ పైన. ఆక్రోపిటల్ ఆర్డర్ అంటే ఇది స్టెమ్ అనుకోండి. ఈ లోవర్ పార్ట్లో మొదటగా వచ్చే లీవ్స్, తరువాత వచ్చే లీవ్స్ అనేవి ఈ పై పార్ట్లో అమర ఉంటాయి. అంటే సింపుల్ తెలుగు చెప్పాలంటే ముద్రిన పత్రాల కింది భాగంలో, లేత పత్రాల పై భాగంలో అమర ఉంటే అటువంటి ఆర్డర్నే యాక్రోపిటల్ ఆర్డర్ అంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. యాక్రోపిటల్ ఆర్డర్లో స్టెమ్ పైన లీవ్స్ అనేవి అమరవడం జరుగుతుంది. క్లియర్ కదండి. ఇప్పుడు లీవ్స్లో పార్ట్స్ ఏమంటో చూద్దామండి ఒకసారి. ఎవ్రీ లీఫ్ హ్యాజ్ మెయిన్లీ 3 parts. ఫస్ట్ వన్ leaf base, second one petiole, third one lamina. Another name for the lamina leaf blade. ఈ లామినాకే లీఫ్ బ్లేడ్ అంటారండి. లీఫ్లో కరెక్ట్గా 3 parts ఉంటాయి. లీఫ్ బేస్, పెటియోల్, లామినా. చూద్దామండి క్లియర్గా బొమ్మేసి కరెక్ట్గా అబ్జర్వ్ చేద్దాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ నుంచి చూడండి లెసన్. స్టెమ్, చూడండి ఇది లీఫ్. ఈ పార్ట్ని లీఫ్ బేస్ అంటారండి. లీఫ్ బేస్. ఈ పార్ట్ని పెటియోల్ అంటారు. అదే పెటియోల్ మీ ఇష్టం. ఈ పార్ట్ని లామినా అంటారండి. లామినా. ఇవి 3 parts లీఫ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. ఇక్కడ లీఫ్ బేస్ ద్వారా ఇది నోడ్ అండ్ నోడ్. ఈ నోడ్కి ఈ లీఫ్ బేస్ ద్వారా ఈ లీఫ్ అనేది అటాచ్ అయి ఉంటుందండి. ఇటువంటి లీఫ్ బేస్ అనేది మోనోకాట్స్ ప్లాంట్లో ఒక విధంగా, లెగ్యుమినేస్ ప్లాంట్స్లో వేరే విధంగా ఉంటాయి. మిగతా ప్లాంట్లో సేమ్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అని చూడండి. లీఫ్ బేస్ అనేది కొద్ది వెరైటీగా ఉంటుందండి. కరెక్ట్గా చూద్దాం. మోనోకాట్స్, ఇది లెగ్యుమినేసి లేదా లెగ్యుమినేసి లేదా లెగ్యుమినస్ ప్లాంట్స్లో వేరే వేరేగా ఉంటుంది. మోనోకాట్స్లో యాక్చువల్గా అయితే ఈ లీఫ్ బేస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి టోటల్గా ఈ స్టెమ్ని ఇలా కవర్ చేస్తూ లేదా పార్షియల్గా ఇక్కడ కవర్ చేస్తూ ఉండిపోతుందండి లీఫ్ బేస్ అనేది. కనిపిస్తుంది యాక్చువల్గా కరెక్ట్గా అయితే మోనోకాట్స్లో. అయితే లెగ్యుమినేసియస్ ప్లాంట్స్లో ఈ లీఫ్ బేస్ అనేది కొద్దిగా స్వాలెన్, కొద్దిగా ఉబ్బి ఉంటుందండి. ఉబ్బి ఉంటుంది. చూడండి సింపుల్గా స్వోలెన్ లీఫ్ బేసెస్. swollen leaf bases present in leguminous plants. పాబేసి ఫ్యామిలీ అంటారండి ఇంకా డెప్త్గా వెళ్తే. ఇది లీఫ్ బేస్ కోసం. నెక్స్ట్ పెటియోల్ చూడండి. పెటియోల్ ఇది ఏం చేస్తుందంటే ఈ లామిన్ అనేది లైట్కి ఎక్స్పాండ్ అయితే చేస్తుంది. ఈ పెటియోల్ అనేది అటు ఇటు షేక్ అయినప్పుడు ఈ లామినాకి ఎయిర్ బాగా వచ్చి కూలింగ్ కూడా తోడ్పడుతుంది. ఇది పెటియోల్. ఇంకా చెప్పాలంటే లీఫ్ బేస్ని లామినాను కనెక్ట్ చేసేదే పెటియోల్ అండి. కొంచెం ఇంపార్టెంట్ అవన్నీ పదాలు కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ లామినా లా లీఫ్ బ్లేడ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. లామినా కంటైన్స్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ చూద్దామండి ఒక్కసారి. వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. ఇక్కడ చూడండి మధ్యలో కొంచెం పెద్దగా ఉంది. దీన్ని మిడ్ రిబ్ అంటారండి. మిడ్ రిబ్. ఈ మిడ్ రిబ్ నుంచి
చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి. ఈ బ్రాంచెస్నే వెయిన్స్ అంటారండి. వెయిన్స్. దీని నుంచి మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి. వీటిని ఏమంటారంటే వెయిన్లెట్స్ అంటారు. వెయిన్లెట్స్. ఈ టోటల్ లామినాలో ఉంటాయండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మిడ్ రిబ్ ఉంది కదా, మిడ్ రిబ్, ఈ మిడ్ రిబ్ అనేది ఈ పెట్యూల్ నుంచే, ఈ పెట్యూల్ అనేది ఎన్లార్జ్ అయ్యి ఈ మిడ్ రిబ్గా మారుతుందండి. ఆ మిడ్ రిబ్ నుంచి వెయిన్స్, ఆ వెయిన్స్ నుంచి వెయిన్లెట్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఈ వెయిన్లెట్స్, మిడ్ రిబ్ మొత్తం కూడా ఈ లామినా లేదా లీఫ్కి రిజిడిటీకి తోడ్పడతాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. రెజిడిటీ అంటే తెలుగులో ప్రతుత్వం, గట్టితనం, దానికి తోడ్పడతాయి. అదేవిధంగా వాటర్ అండ్ మినరల్స్ అనేవి ఈ వెయిన్లెట్స్ ద్వారా మొత్తం అనేది ఇక్కడ స్ప్రెడ్ అవుతాయి. ఇంపార్టెంట్. లీఫ్కి వాటర్ మినరల్స్ను ట్రాన్స్పోర్ట్ చేసేవి ఎవరంటే వెయిన్లెట్స్, మిడ్ రిబ్ కూడా. మిడ్ రిబ్ ఎక్కడి నుంచి ఏర్పడింది అట్లా? పెటియోల్ నుంచి ఏర్పడింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ పాయింట్లు అండి. క్లియర్ కదండి? ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ వెయిన్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ లీఫ్ అరేంజ్ అయ్యి ఉన్నాయి. ద అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్లెట్స్ ఇన్ లామినా ఈజ్ కాల్డ్ వెనేషన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం మనం ఆల్రెడీ. చూడండి ఒకసారి ఇక్కడ వెనేషన్ కోసం మాట్లాడదామండి. వెనేషన్. ద అరేంజ్మెంట్ ఆఫ్ veins and veinlets in a lamina or leaf is known as venation. Venation is classified into two types. Reticulate venation, another one parallel venation. రెటిక్యులేట్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్. చూద్దామండి ఒక్కసారి. చూడండి, ఇదిగో స్టెమ్, ఇది మిడ్ రిబ్. చూడండి మిడ్ రిబ్, ఇవి వెయిన్స్, ఇవి వెయిన్లెట్స్. ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ లాగా ఉన్నాయనుకోండి. మిడ్ రిబ్ చుట్టూ ఒక నెట్వర్క్ లాగా ఉంటే అటువంటి వెనేషన్ రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. రెటిక్యులేట్ వెనేషన్ సీన్ ఇన్ ద డైకాటిలిడన్స్ ప్లాంట్స్. డైకాటిలిడన్స్ ప్లాంట్స్లో ఎటువంటి రూట్ సిస్టమ్ ఉంది? ఇలా అడుగుతాండి బిట్లో. ట్యాప్ రూట్ సిస్టమ్. చూడండి ట్యాప్ రూట్ సిస్టమ్ ఏ ప్లాంట్లో ఉన్నాయో ఆ ప్లాంట్లో తప్పకుండా రెటిక్యులేట్ వెనేషనే ఉంటుంది. అంటే డైకాటిలిడన్స్ యొక్క క్యారెక్టర్స్ ఉంటే తెలిసాయి. ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ రెటిక్యులేట్ వెనేషన్. నెక్స్ట్ ప్యారలల్ వెనేషన్ చూద్దామండి. ప్యారలల్ వెనేషన్ చూడండి, ఇది మిడ్ రిబ్, దీని చుట్టూ ప్యారలల్గా ఉంటాయండి వెయిన్స్ అనేవి. ఇలా ప్యారలల్గా ఉంటాయి వెయిన్స్ అనేవి. ఇలా ప్యారలల్గా ఉంటే అది ప్యారలల్ వెనేషన్. ప్యారలల్ వెనేషన్ ప్రెజెంట్ ఇన్ మోనోకాటిలిడన్స్. మోనోకాటిలిడన్ ప్లాంట్స్ ఎటువంటి రూట్ సిస్టమ్ కిందాక చెప్పాము? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ని కలిగి ఉంటాయి. ఇది వెనేషన్ అండి. టెక్స్ట్ బుక్ వచ్చిన పాయింట్స్ మనం చెప్తాను, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. వెనేషన్ అనేది రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటి, ప్యారలల్ వెనేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. క్లియర్ కదండి? క్లియర్. ఇక్కడ సింపుల్ చూడండి, చిన్న పాయింట్ అక్కడ ఉంది. అక్కడ ఇది టోటల్ ఇది లామిన్ అన్నాం. లామిన్ను దీన్ని ఏమంటే మార్జిన్ అంటామండి. మార్జిన్. దీని అంటే ఎపెక్స్ అంటామండి. ఎపెక్స్ అంటే ఇప్పుడు లామిన్ యొక్క షేప్ కానీ, ఎపెక్స్ కానీ, ఈ మార్జిన్ కానీ, దాని స్ట్రక్చర్ కానీ డిఫరెంట్ ప్లాంట్లో డిఫరెంట్గా ఉండొచ్చు. క్లియర్ కదండి? ఓకే. ఇప్పుడు మనం కరెక్ట్గా టైప్స్ ఆఫ్ లీవ్స్ అంటే లీవ్స్లో రకాలు ఏమైనా ఉన్నాయో చూద్దామండి ఒకసారి. చూడండి, టైప్స్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ ఆర్ మెయిన్లీ two types. Simple leaves, another one compound leaves. Simple leaves and compound leaves. Simple leaves are entire.
సింపుల్ లీవ్స్లో లామినా అనేది లామినా ఆఫ్ సింపుల్ లీవ్స్ ఎంటైర్ ఆర్ ఇన్సైజ్డ్ ద లామినా ఆఫ్ సింపుల్ లీవ్స్ ఈజ్ ఎంటైర్ ఆర్ ఇన్సైజ్డ్. ఇలాగా విభక్తం కాకుండా ఉండొచ్చు, విభక్తమై ఉండొచ్చు. కాన్సెప్ట్ కరెక్ట్ వినండి. ఇంకొక చూడండి, మీకు క్లియర్ అర్థం కావడానికి. ఇలా ఒక లీవ్ ఉందనుకో, లీఫ్ ఇలా ఉందనుకో, ఒక లీఫ్. ఇది కాంపౌండ్ లీఫ్ కాదు, సింపుల్ లీవ్స్. ఎందుకు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చాలా చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ చెప్తాను నేను. వీటిని ఏమంటారంటే ఇన్సెషన్స్ అంటారండి, లేదా ఇన్సెజన్స్ అంటారు, విభక్తకాలు తెలుగులో. ఈ ఇన్సెజన్స్ అనేవి మిడ్ రిబ్ని తాకలేదనుకోండి, అది సింపుల్ లీఫ్. ఒకవేళ ఇన్సెజన్స్ని మిడ్ రిబ్ని తాకి వేరే అనుకోండి, అది కాంపౌండ్ లీఫ్. క్లియర్ కదండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కాంపౌండ్ లీఫ్కి ఒక బొమ్మ వేస్తే అర్థమైపోతుంది ఈజీగా మీకు. కాంపౌండ్ లీఫ్ చూడండి ఒకసారి. ఇది కాంపౌండ్ లీఫ్ అండి. ఇది టోటల్గా లామినా. ఈ ఇన్సెజన్స్ అనేవి మిడ్ రిబ్ని తాకి వేరే అయిపోయినాయి. అలాంటప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని ఏమంటే లీఫ్లెట్స్ అంటారండి. లీఫ్లెట్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ కాంపౌండ్ లీవ్స్, నాట్ ప్రెజెంట్ ఇన్ సింపుల్ లీవ్స్. క్లియర్ కదండి, చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఉంటుందండి. ఇటువంటి కాంపౌండ్ లీవ్స్లో ఈ లామినా అన్నాం కదండి, ఈ ఇన్సిజన్స్ అనేవి మిడ్ రిబ్ని తాకి లీఫ్లెట్స్గా మారిపోతాయి. దీన్ని కాంపౌండ్ లీఫ్ అంటారు. ఈ కాంపౌండ్ లీఫ్ మరలా ఇది మళ్ళీ 2 రకాలండి. కాంపౌండ్ లీఫ్ కరెక్ట్గా చూడండి, 2 టైప్స్, చాలా ఇంపార్టెంట్. ఇది ఉన్న ఫస్ట్ వన్ పిన్నేటలీ, పామేటలీ. చూద్దామండి. పిన్నేట్లీ, పామేట్లు అన్నారు. ఇప్పుడు నేను వేసింది ఎక్కడైతే ఇది పిన్నేట్లు అండి. పిన్నేట్లకి ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ బుక్లు చాలా కరెక్ట్గా ఇచ్చాడండి. నీమ్ అండి, నీమ్. ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి. నీమ్ అంటే అర్థం చూడండి. ఇక్కడ చూడండి, విభక్తకాలు అనేది ఇన్సెషన్స్ అనేవి ఇలాగ ఇక్కడ నుంచి ఇది ఒక దూరంగా ఉన్నాయి మిడ్ రిబ్ని తాకి. కానీ పామేట్లీలో పామ్ ఒకే దగ్గర నుంచి ఏర్పడతాయి నార్మల్గా. చూడండి, ఇదిగో ఇలాగా ఒకే దగ్గర ఉంటాయి నూనె. అంటే ఇన్సిజన్స్ అనేవి మిడ్ రిబ్ని ఒకే దగ్గర తాకుతాయి. దాన్ని పామేటలీ కాంపౌండ్ లీఫ్ అంటారు. మనకి ఎగ్జాంపుల్ సిల్క్ కాటన్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. సిల్క్ కాటన్ చాలా ఇంపార్టెంట్ పదాలండి ఇవి. సిల్క్ కాటన్, పామేట్లీకి ఎగ్జాంపుల్ సిల్క్ కాటన్, పిన్నెట్లీకి ఎగ్జాంపుల్ నేమ్. ఇవి టైప్స్ ఆఫ్ లీవ్స్ అండి. క్లియర్ కదండి. మనకి ఈ లీవ్స్లో చివరగా ఫిల్లో టాక్సీ కోసం ఇచ్చాడండి. తెలుగులో పత్ర విన్యాసం అంటారు. ఫిల్లో టాక్సీ పత్ర విన్యాసం అంటారండి. చూడండి, ఇక్కడ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఆర్ present in lamina. The arrangement of veins and veinlets in lamina is called venation. The arrangement of leaves in stem or branch is called phyllotaxy. The arrangement of leaves and the arrangement of leaves in on stem or branches as known as phyllotaxy. Phyllotaxy is classified into 3 types. చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి. ఫస్ట్ వన్ ఆల్టర్నేటివ్ లేదా ఆల్టర్నేట్, సెకండ్ వన్ ఆపోజిట్, థర్డ్ వన్ హోరల్డ్. చూడండి, ఆల్టర్నేట్, ఆపోజిట్. ఇది చాలా సింపుల్గా చూడండి. స్టెమ్, నోడ్, 1 లీఫ్. స్టెమ్, స్టెమ్ నోడ్ 1 లీఫ్. స్టెమ్ నోడ్ 1 లీఫ్. స్టెమ్ నోడ్ అండి ఇది. ఇలా 1 లీఫ్. ఆల్టర్నేట్గా అంటే
ఒక నోడ్ దగ్గర ఒక లీఫ్ మాత్రం వస్తే అది ఆల్టర్నేట్ అండి. చూడండి ఒకసారి, 1 నోడ్ 1 లీఫ్, ఇది ఆల్టర్నేట్. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారండి, వెరీ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. ఇప్పుడు చైనా రోజ్, అదేవిధంగా మస్టర్డ్, అదేవిధంగా సన్ఫ్లవర్ అండి. వీటన్నిటిలో కూడా ఆల్టర్నేట్ ఫిలోటాక్స్ ఉంటుంది. ఆపోజిట్ అంటే చూడండి, సింపుల్గా ఆపోజిట్ అంటే ఇక్కడ వేస్తున్న ఆపోజిట్ నోడ్, అది అంటే ఏంటి, ఇక్కడ 1 నోడ్ 2 లీవ్స్, ఇటొక లీఫ్ అనేది ఉంటుందండి. దీన్ని ఆపోజిట్ ఫిలోటాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటారండి, జామ, కెలోట్రాపిస్, జిల్లేడ్ అంటారు. వాటిలో ఉంటే చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, గోవా, అదేవిధంగా కెలోట్రోపిస్ అంటే జిల్లోడ్ అండి తెలుగులో. ఈ రెండిట్లో ఆపోజిట్ ఫిలోటాక్సీ కనబడుతుంది. చూడండి, హోరాల్డ్ ఫిలోటాక్సీ అంటే సింగిల్ నోడ్ దగ్గర మోర్ దాన్ 1 లీవ్స్, ఒకే నోడ్ దగ్గర అనేక లీవ్స్ ఏర్పడతాయండి. దాన్ని ఏమంటే హోరాల్డ్ అంటారు. ఎగ్జాంపుల్ ఆల్స్టోనియా, అదేవిధంగా నీరియం కూడా అండి. గన్నేరు చూస్తే సింగిల్ నోడ్ దగ్గర, ఈ సింగిల్ నోడ్ అండి, ఇది చూడండి మామూలు అర్థం అవడానికి సింగిల్ నోడ్, ఇక్కడ ఇటు ఇలా విపరీతమైన లీవ్స్ ఏర్పడతాయండి. దీన్ని ఏమంటారంటే హోరాల్డ్ ఫిలోటాక్సీ అంటారు. క్లియర్ కదండి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లీవ్ తెలుసు మీకు, ఫోటోసింథసిస్. ఇది మనకి రూటు, స్టెమ్, లీవ్స్ గురించి. క్లియర్ కదండి. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లవర్ కోసం డిస్కస్ చేద్దామండి. ఇన్ఫ్లోరసెన్స్, అదేవిధంగా ఫ్లవర్స్లో పార్ట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్లియర్.